జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మీకు 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సూర్యుడు మీకు 7వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్తున్నారు 16వ తారీఖు నుంచి. సూర్యుడికి బలం అంటూ ఎక్కువగా ఉంటుంది సింహరాశిలో. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 6వ స్థానాధిపతి అయిన బుధుడు 8వ స్థానంలో ఉండి సూర్యుడితో కలిసి ఉండటం మూలంగా బిజినెస్ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఒక స్త్రీ మూలంగా మీ బిజినెస్ పరంగా ప్రాజెక్ట్స్ అంటూ వస్తాయి. ఆ ప్రాజెక్ట్స్ మూలంగా మీకు మనీ కూడా ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎక్స్పాన్షన్ కూడా చేయగలుగుతారు బిజినెస్ పరంగా. చాలా ఆనందంగా ఉంటారు ఈ వారంలో మాత్రం. హెల్త్ పరంగా మాత్రం కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి కూడా ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించుకుంటా ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా మీకు జాబ్ పరంగా మాత్రం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో మాత్రం చాలా మంచిగా ఉండబోతున్నారు ఈ వారం అనేది. ఎందుకంటే 3 గ్రహాలు మీ 2వ స్థానాన్ని చూస్తున్నారు. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా మాత్రం ఈ వారంలో మాత్రం లవర్స్కి మాత్రం ఈ వారం అనేది ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది. దగ్గర దాకా మ్యారేజ్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.